ప్రస్తుతం లైవ్ చూద్దాం. డబ్బులు లేని కారణంగా జిల్లాలకు ఇవ్వలేదు. ఈరోజు మేము ఎప్పటికప్పుడు చెప్తా ఉంటాం కోల్ కంపెనీలకు, ప్రైవేట్ సెక్టార్లో కానీ గవర్నమెంట్ కంపెనీలకు కానీ పిఎస్యూలకు కానీ అప్గ్రేడ్ చేస్తుండాలి, టెక్నాలజీ అప్గ్రేడ్ చేస్తుండాలి. పాత మిషన్ల స్థానంలో కొత్త మిషన్లు పెట్టాలి, పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలు పెట్టాలి, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. అనేక మేము ఆదేశాలు ఇస్తుంటాం. కానీ సింగరేణిలో చేయలేనటువంటి పరిస్థితి, నిధులు లేక, న్యూ టెక్నాలజీ పెట్టలేక, పాత మిషన్లతో పనిచేసి కార్మికుల మీద అదనపు భారం వేస్తున్నది సింగరేణి కంపెనీ. కారణము నిధులు లేని కారణంగా. ఈ పాపం ఎవరిదని అడుగుతా ఉన్నాం. ఈరోజు అడ్డంగా మా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడడం కాదు. నేను ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాను. ఈరోజు సుమారు 12 ప్రైవేటు కంపెనీలు రకరకాల పనుల మీద ఈరోజు సింగరేణిలో పనిచేస్తూ ఉన్నాయి. మరి టీఆర్ఎస్ హయాంలో కూడా చాలా ప్రైవేట్ కంపెనీలకు వర్క్ ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఏమని ఇచ్చారో లేదో తెలుసుకోవాల్సినటువంటి అవసరం. కానీ ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారో ఏ రోజు కూడా చెప్పరు. మాకు సంబంధించినటువంటి 2 డైరెక్టర్లు బోర్డు మీటింగ్ అయినప్పుడు కూడా మేము మా డిసెంట్ నోట్ ఇచ్చేసేవాళ్ళం. ఏదైనా అబ్జెక్షన్ రేజ్ చేస్తే మెజార్టీ వాళ్ళది ఉంటుంది కాబట్టి 7-10 ఇద్దరే కాబట్టి బుల్డోజ్ చేస్తూ నిర్ణయాలు తీసుకుంటారు. అది కూడా మాకేం చెప్పరు. మా మినిస్టర్ ఏ బోర్డు మీటింగ్లో ఏమవుతుందో నాకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నాకేం చెప్పరు. కానీ ఈరోజు జరుగుతున్న విషయం, గతంలో ఉన్నటువంటి సిఎండి రూల్స్కి వ్యతిరేకంగా 5 సంవత్సరాల వరకు చేయాలంటే 4 సంవత్సరాలు అడిషనల్గా చేయించారు. అప్పుడు కూడా మేము మా డైరెక్టర్స్ అబ్జెక్షన్ చేస్తే బుల్డోజ్ చేసి ఆయనను కొనసాగించారు. ఈరోజు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇన్ఛార్జి సిఎండీలతోటే కాలం గడుపుతా ఉన్నాం. ఫుల్ టైం పర్మనెంట్ సిఎండి ఇంతవరకు అపాయింట్మెంట్ చేయడం లేదు. ఇదేదైనా మా బోర్డు మీటింగ్లో మేము రేజ్ చేస్తే అది మేము డిసెంట్ నోట్ ఇవ్వడమే తప్ప మేము చేసేది ఉండదు. ఎందుకంటే ఇది పూర్తిగా గత అనేక సంవత్సరాలుగా సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పెత్తనమే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారమే చెలామణిలోకి జరిగేది. ఇప్పుడు ఏదైతే నైని కోల్ బ్లాక్ ఉందో అక్కడ 17 కంపెనీస్ విజిట్ చేశాయనేటువంటి విషయం తెలుస్తుంది. నేను మా ఒక ఆఫీసర్స్ కమిటీ కూడా ఈరోజు పంపించాను, మీకు పంపించాను డీటెయిల్స్. నేను 17 కంపెనీస్ సైట్ విజిట్ చేశాయి. ఇంకా దానికి జనవరి 29th వరకు టైం ఉంది. ఇంకా టైం అయిపోలే. ఒరిజినల్గా ఈ టెండర్ ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రక్రియ చేయడం కోసం జనవరి 29th వరకు టైం ఉంది. ఈరోజు గతంలో కూడా ఈ నైని కోల్ బ్లాక్ సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ జరిగింది బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి. కానీ ఆ రోజు ప్రక్రియ మధ్యలోనే ఈరోజు ఎట్లయితే ఆపారో ఆ రోజు కూడా ఆపడం జరిగింది. L1కి ఇవ్వడానికి ఆ రోజు కూడా కేసీఆర్ సిద్ధంగా లేకుండే మధ్యలోనే టెండర్లు రద్దు చేశారు. 2015లో కేంద్ర ప్రభుత్వము ఈ నైని కోల్ బ్లాకు క్యాప్టివ్ మైన్స్ కింద
క్యాప్టివ్ మైన్స్ అంటే ఏదైనా ఒక కంపెనీకి ఉత్పత్తి అంతా కూడా పలానా కంపెనీకి ఇవ్వాలని. క్యాప్టివ్ మైన్స్ కింద కేంద్ర ప్రభుత్వం 2015లో ఇది సింగరేణికి అలాట్ చేస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి అలాట్ చేస్తే, ఏపీ జెన్కోకు విద్యుత్ కోసం న్యాచురల్గా అది సింగరేణికి ఇచ్చి సింగరేణి ద్వారా మైనింగ్ చేయించాలి. కానీ ఆ రోజు సింగరేణికి ఇవ్వకుండా సింగరేణితో బలవంతంగా ఒక లెటర్ రాయించారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. మేము ఈ నైని కోల్ బ్లాక్ మేము మైనింగ్ చేయలేము అనేటువంటి ఉత్తరం రాయించి దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం కోసం టెండర్ ప్రక్రియ మొదలుపెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మధ్యలోనే దాన్ని రద్దు చేయడం జరిగింది. టెండర్లను ఆఫర్ చేసిన తర్వాత దాన్ని రద్దు చేశారు టెండర్ ప్రక్రియ. ఈరోజు అయితే కాంగ్రెస్ పార్టీ రద్దు చేసిందో, గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇదే విధంగా రద్దు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము టెండర్ల ప్రక్రియలో ఒక కొత్త సిస్టమ్, అంతే గతంలో ఇటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా సైట్ విజిట్ అనేటువంటిది జనరల్గా పెడతారు. ఎందుకంటే ఎక్కడ కోల్ మైన్ ఉంది, అక్కడ ఫారెస్ట్ ఎంత ఉంది, రోడ్డు కనెక్టివిటీ ఉందా లేదా, చాలా కంపెనీలు ఏమీ చూడకుండా టెండర్ ప్రక్రియలో టెండర్ తీసుకున్న తర్వాత మాకు ఫీజిబిలిటీ కావడం లేదు, రోడ్డు లేదు, పవర్ లేదు, రైల్వే కనెక్టివిటీ లేదని అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. దానికోసమే అనేక కంపెనీలు సొంతంగా నిర్ణయాలు తీసుకొని సైట్ విజిట్ అనేటువంటి ప్రక్రియ మొదలుపెట్టారు. కానీ సైట్ విజిట్ చేసిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. మేము వెళ్ళి సైట్ చూసాము, మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు, మేము టెండర్లో పాల్గొంటున్నామని సెల్ఫ్ డిక్లరేషన్ వాళ్ళు పెట్టుకోవాలి. కానీ ఇక్కడేం చేశారంటే సింగరేణికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అథారిటీ సర్టిఫికెట్ ఇవ్వాలని పెట్టారు. అది ఎందుకో నాకు అర్థం కాల. కంపల్సరీ పెట్టడానికి కూడా వీల్లేదు. ఈరోజు 17 కంపెనీస్ విజిట్ చేశాయి నైని కోల్ బ్లాక్లో ఇప్పటివరకు నాకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం. ఒక్కరు కూడా సర్టిఫికెట్ ఇవ్వలేదు వీళ్ళు. ఇంకా 29 వరకు టెండర్ల ప్రక్రియ ఉంది. ఇంకా అప్పుడు ఇస్తారో లేదో తెలియదు, ఎందుకంటే మధ్యలోనే ఇప్పుడు ఆగిపోయినాయి కాబట్టి. ఈరోజు మనము కేంద్రం మంజూరు చేసినటువంటి ఈ నైని కోల్ బ్లాకు మరి ఈరోజు సింగరేణికి రాకుండా మరి ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం జరిగింది. గతంలో కూడా తాడిచెర్ల కోల్ బ్లాక్ కూడా కేంద్ర ప్రభుత్వము జెన్కో కేటాయించింది. జెన్కో కేటాయిస్తే అది కూడా ప్రైవేట్ వ్యక్తులకు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రోషయ్య గారు తాడిచెర్ల బొగ్గు గనిని సింగరేణికి ఇచ్చాడు. సింగరేణికి ఇస్తే దాన్ని కూడా ఇదే విధంగా బలవంతంగా మేము తాడిచెర్ల కోల్ బ్లాక్ మేము మైనింగ్ చేయలేము అని సింగరేణితో ఉత్తరం రాయించి దాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు 25 సంవత్సరాల కోసం ప్రైవేట్ వ్యక్తుల కోసం మరి తాడిచెర్లను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టింది. కాబట్టి ఈరోజు అనేక రకాలుగా రెండు పార్టీలు పోటీలు పడి సింగరేణిని ఈరోజు అనేక రకాల ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. సింగరేణి రోజు ఫలితంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఒక్కొక్కసారి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రైవేటు పరంగా
ఉన్నటువంటి కంపెనీలను పోల్చి చూసినట్లయితే సింగరేణి అద్భుతమైనటువంటి కంపెనీ. చివరకు సింగరేణి కార్మికులకు పిఆర్ఎస్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. సింగరేణిలో ఉత్పత్తి అవుతున్నటువంటి బొగ్గు 50% రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టీజీ జెన్కోకు సరఫరా చేస్తున్నాం. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టు ఆ యొక్క బకాయిలు ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బకాయిలు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చెల్లించలేదు. ఈ రెండు పార్టీలు కలిసి సింగరేణిని ఈరోజు నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం, రోడ్డున పడేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కార్మికులకు, ఎందుకంటే కార్మికులు ఈరోజు 40,000 మంది 45,000 మంది ఉండొచ్చు, కానీ మొత్తం 8 జిల్లాలకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి 8 జిల్లాల ప్రజలకు సంబంధించినటువంటి గుండె చప్పుడు ఈ యొక్క సింగరేణి కంపెనీ. అటువంటి కంపెనీని ఈరోజు మరి మనుగడనే ప్రశ్నార్థకంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సింగరేణి ఏ కుటుంబం ఆస్తి కాదు, ఏ పార్టీ ఆస్తి కాదు. ఇది సింగరేణి కార్మికుల యొక్క ఆస్తి. దీనిపైన మరి పెత్తనం చేస్తూ కార్మికుల జీవితాలు రోడ్డున పడేసేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రము ఇది చరిత్ర క్షమించదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. మనకందరికీ తెలుసు, గతంలో యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో ఏ రకంగా బొగ్గు కుంభకోణాలు జరిగాయో మనం చూసాం. 216 కోల్ బ్లాక్స్ను సుప్రీంకోర్టు రద్దు చేసి తెల్ల కాగితాల మీద కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతో కోల్ బ్లాక్లను అలాట్ చేసేటువంటి విధానానికి స్వస్తి చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించి వాటిని ఆక్షన్ పద్ధతిలో, వేలం పద్ధతిలో కోల్ బ్లాక్స్ అని చెప్పి ఆ రోజు క్యాప్టివ్ మైన్స్ వేలం పాట అనేటువంటి పద్ధతిలో కోల్ బ్లాక్స్ అలాట్మెంటు జరుగుతున్న విషయం మనకు తెలుసు. 2015లో ప్రారంభమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రారంభమైనటువంటి ఈ కోల్ బ్లాక్స్ యాక్షన్ కేంద్ర ప్రభుత్వము స్వతంత్రంగా నిర్వహిస్తూ ఉంది. కానీ ఏ ఒక్క బ్లాకులో కూడా చిన్న పొరపాటు జరగలేదు. వందల కోల్ బ్లాక్స్ ఈరోజు యాక్షన్ చేస్తూ ఉన్నాం, అలాట్మెంట్ చేస్తూ ఉన్నాం, కోల్ ప్రొడక్షన్ పెంచుతూ ఉన్నాం. ఈరోజు కోల్ ప్రొడక్షన్ ఎంత ఉందంటే గతంలో 7 రోజులకు 8 రోజులకు కావాల్సినటువంటి కోలు దేశంలో స్టాక్ ఉండేది. ఈరోజు 25 రోజులకు కావాల్సినటువంటి స్టాకు ఇటీవల పెరిగింది. 1 బిలియన్ టన్ రికార్డు స్థాయిలో 2025లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు దేశంలో కోల్ ప్రొడక్షన్ జరుగుతోంది. బొగ్గు కొరత లేదు. దాని కారణంగా గతంలో బొగ్గు కుంభకోణం జరిగేది, బొగ్గు కొరత ఉండేది. ఆ రకంగా థర్మల్ ప్లాంట్లకు 40-50% కంటే ఎక్కువ కోలు సరఫరా అయ్యేది కాదు. దాని కారణంగా దేశంలో విపరీతమైనటువంటి విద్యుత్ కొరత ఉండేది. నాకు తెలుసు, నేను స్వయంగా ఇందిరా పార్క్ దగ్గర హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లు, ఆ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు చేస్తున్నటువంటి ఆందోళనలో నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాల్గొన్నాను.
విద్యుత్ కొరత ఉండేది. ఈరోజు విద్యుత్ కొరత లేనటువంటి నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆవిష్కరణ జరిగింది. అది అగ్రికల్చర్ కావచ్చు, అది ఇండస్ట్రీస్ కావచ్చు, అది కమర్షియల్ సెక్టార్ కావచ్చు, డొమెస్టిక్ సెక్టార్ కావచ్చు. 74% విద్యుత్ ఈ దేశంలో బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతా ఉంది. 74% విద్యుత్తు బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతా ఉంది. ఎంత విద్యుత్ కావాలన్నా, ఎంత బొగ్గు కావాలన్నా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ మా కోల్ మినిస్ట్రీ కానీ సిద్ధంగా ఉంది. అంత అద్భుతంగా ఈరోజు మేము కోల్ బ్లాక్స్ యాక్షన్ చేస్తూ ఉన్నాం. నేను మంత్రి అయినటువంటి సంవత్సరంన్నరలో కూడా 100% పారదర్శకత ఈరోజు మేము యాక్షన్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ చిన్న పొరపాటు లేదు. మీకు క్యాప్టివ్ మైన్ కింద ఈరోజు ఒక బ్లాక్ యాక్షన్ చేస్తే, యాక్షన్ చేసుకోమని మీకు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంత హడావిడి చేస్తూ ఉందో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎన్ని రకాల తప్పటడుగులు వేస్తున్నారో స్వయంగా మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు బొగ్గు బకాయిలు సుమారు అటు ఇటు 20,000 కోట్లు ఉన్నది. విద్యుత్ బకాయిలు అది ఆల్మోస్ట్ అదొక 27,000 కోట్ల రూపాయలు. ఆల్మోస్ట్ టోటల్ 47,000 crores పైన రాష్ట్ర ప్రభుత్వము సింగరేణికి ఇవ్వాలి, సింగరేణి కార్మికులకు ఇవ్వాలి, సింగరేణి కార్మికుల కుటుంబాలకు ఇవ్వాలి. సింగరేణి కార్మికులు చేసినటువంటి కష్టార్జితమైనటువంటి డబ్బు ఇది. దాన్ని ఈ రకంగా దారి మళ్లించి తొక్కిపెట్టి అధికార దుర్వినియోగం చేసి సింగరేణి కార్మికుల కడుపు కొట్టి వారి నోటికాడి కూలు లాగేసుకుంటే ఈరోజు టెక్నాలజీ లేక, ఆధునీకరణ లేక అండర్గ్రౌండ్ మైన్స్లలో కార్మికులు ఇబ్బంది పడతా ఉంటే ఈ పాపము 2 పార్టీలదని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను బొగ్గు శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే నైని కోల్ బ్లాక్ సంబంధించినటువంటి అనుమతులు గతంలో మరి అక్కడ ఉన్నటువంటి